శ్రీ విఘ్నేశాయ నమః. నమస్కారం అండి. ఈరోజు కన్యా రాశి వారికి ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది, వారికి ఏమైనా లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అనే అంశం గురించి మాట్లాడుతున్నాం. ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఉంటారో ఉత్తర 3 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలుపుకుంటే కన్యా రాశిలోకి వస్తారు. ఇకపోతే ఈ గ్రహ సంచారం వల్ల కన్యా రాశి వారికి ఏ గ్రహము అనుకూలంగా ఉంది, ఏ గ్రహము ప్రతికూలంగా ఉంది అనే అంశం చెప్తున్నాను. రవి అష్టమంలో ఉన్నాడు. రవి భగవానుడు అష్టమంలో ఉన్నప్పుడు మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది, అనారోగ్య సమస్యలు వస్తాయి, ఒళ్ళంతా జ్వరంగా ఉంటుంది, చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. ఇకపోతే కుజుడు సప్తమంలో ఉన్నాడు. 7వ ఇంట కుజుడు ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య చిరుబురులాటలు ఉంటాయి, చిన్న చిన్న తగాదాలు వస్తాయి. ప్రశాంతంగా వాటిని పరిష్కరించుకోవాలి కానీ గొడవలకు కారణం కాకూడదు. ఇకపోతే బుధుడు 7వ ఇంట ఉన్నాడు. సప్తమంలో బుధుడు ఉన్నప్పుడు వ్యాపార వ్యవహారాలలో అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే వ్యాపారం ముందుకు వెళ్తూ ఉంటుంది. గత నెలలో కంటే ఈ నెలలో మీకు ఆదాయం బాగా వస్తుంది. మానసికమైన ప్రశాంతత బుధుని వల్ల కొంత మేరకు జరుగుతూ ఉంటుంది. ఇకపోతే గురువు దశమ స్థానములో ఉన్నాడు. గురువు దశమ స్థానములో ఉంటే వృత్తిలో పదోన్నతులు జరుగుతాయి. మీకు ఏదైనా ప్రమోషన్లు రావాలనుకున్నా కానీ, ఇంకా ఏదైనా ఉద్యోగం రావాలనుకున్నా కానీ వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాపారంలో కూడా ఎంతో కొంత లాభదాయకంగా ఉంటుంది కానీ చెప్పుకోదగ్గంత మాత్రం ఉండదు. ఇకపోతే శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు, కుజుడు సప్తమంలో ఉన్నప్పుడు గొడవలు అవుతాయని చెప్పాను. శుక్రుడు సప్తమంలో ఉన్నప్పుడు ఆ గొడవలు అవుతాయి కానీ దాని తర్వాత పరిణామం మాత్రం శుభపరిణంగా ఉంటుంది. 15 రోజులు గొడవలుగా ఉంటుంది, 15 రోజులు ప్రశాంతంగా భార్యాభర్తల మధ్య అనురాగం ఉంటుంది. ఒక ఒప్పందానికి వచ్చి ఇరువురు కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు. ఇకపోతే రాహు 6వ స్థానంలో ఉన్నాడు. షష్టమంలో రాహు ఉన్నప్పుడు మీకు చాలా గొప్పగా జరుగుతూ ఉంటుంది. అనుకోని పనులన్నీ అవుతాయి. ఈ పని అవుతుంది అని మీరు అనుకున్నది ఆగిపోతుంది. అది ఎప్పుడో పెండింగ్లో ఉన్నది వస్తుంది. మీకు ఎప్పుడో డబ్బులు ఇవ్వవలసిన వాళ్ళు మీరు తిరిగి డబ్బులు రాకపోతే వారి ఇంటికి తెచ్చి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అత్యద్భుతంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలని ఎవరైనా అనుకుంటే ఈ సమయంలో ఈ కన్యా రాశి వారికి మంచి అనుకూలమైన సమయము. మీరు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఇకపోతే శత్రువుల నుండి భయాలు తొలగిపోతాయి. వారి వల్ల మీకు వచ్చే నష్టాలన్నీ తొలగిపోతాయి. కేతువు 12వ స్థానంలో ఉన్నాడు. కేతువు 12వ స్థానంలో ఉన్నప్పుడు పోలీసు తగాదాలు, కోర్టు తగాదాలు అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. మానసికమైన ప్రశాంతత లోపించే అవకాశం ఉంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కానీ చెప్పుకోదగ్గ ఫలితాలు మాత్రం ఏవీ లేవు. మంచి ఫలితాల గురించి ఆ సర్వేశ్వరుని ప్రార్థించండి.